ఒక్కడుగు వేస్తే వాడు 10 అడుగులు వేస్తున్నాడు. దాని చేత తండ్రి మీద కేసు పెట్టిద్దామని చూస్తే దెబ్బలు తిని కేసు పెట్టలేని పరిస్థితిలో శంకర్ నారాయణ తిరిగొచ్చాడు. మీ రుణం తీర్చుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి, మేము ఈ జిల్లా వదిలి వెళ్ళిపోతున్నామని ఈ చితాభస్మం మీద ప్రమాణం చెయ్యండి. నువ్వు ఊరుకో ధర్మారావు, మరీ అంతగా ఇదైపోకు. ఈ మాత్రానికే మనం ఓడిపోయామనుకుంటే ఎలాగా? ఆన్ని బలంతో గాని బుద్ధితో గాని కొట్టలేమని తేలిపోయింది. అంచేత కొడితే గిడితే ఆన్ని సెంటిమెంట్తోనే కొట్టాలి. అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా మా కాకి బట్టలకు అలవాటు. నేను చేస్తాను, చెప్పండి నేను చేయాలి. రోజుకో టైప్ లో మందు కొడుతున్నావు బిడ్డ. నీ క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేదు. అది మురికి నీరు కదా. అవినీతితో నిండిపోయిన గాలి పీలుస్తున్నాం, అక్రమాలతో నిండిపోయిన నీరు తాగుతున్నాం, అమానుషత్వంతో నిండిపోయిన ఫుడ్ తింటున్నాం. అలాంటప్పుడు ఈ నీళ్లు తాగితే తప్పి ఉంది బిడ్డ. ఆకలేస్తే పసిపిల్లాడు పాలు తాగుతాడు, ఆవేశం వస్తే నేను ఆల్కహాల్ తాగుతాను. ఆ తర్వాత ఈ నిజాల నుంచి ఎక్కడికో పారిపోయి ఆత్మ విమానం ఎక్కి అందమైన లోకాల్లో అలా అలా విహరించి అన్యాయం, అక్రమం, అవినీతి, అనర్థం లేని ప్రదేశాలను తాకి సెల్యూట్ చేసి అనుభూతి పొంది మళ్ళీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతుంటా. అవును, ఇది నా రొటీన్ వర్క్. నువ్వేంటి ఇలా సడన్ గా ప్రత్యక్షమయ్యా? ఐఎమ్ ఇన్ ట్రబుల్, డీప్ ట్రబుల్. ధర్మారావు తమ్ముడు అశోక్కి నన్నిచ్చి పెళ్లి చేయాలని మా ఇంట్లో అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు నీ హెల్ప్ కావాలి. ఓరి, నీ బాడీ మందు జాడి లెక్క ఉంటది. అందుకే పూటకొక పోరగాడు నీ మెళ్ళో తాళి కడతానంటాడు. నీ ఫిగర్ ఓ లంగర్ హౌస్. సమజ్జయిందా? ఓ లార్జ్ బస్కు. ఏయ్ చాలు. ఏంటి నన్ను మత్తులో పడేసి నీ పని చేయించుకుందాం అనుకుంటున్నావా? నీ బాడీ జోగ్రఫీ ప్రకారం ఈ మాత్రం మందు నిన్నేం చేయదు. ఎన్నిసార్లు చూసావని బిడ్డ, నా బాడీ అనాటవి నీకు అర్థమైపోయింది. మనం కలిసిన మొదటి రోజే నీ విగరుకి పొగరుకి ఫ్లాట్ అయిపోయాను బాసు. అయినా నిన్ను తిరుమల ఘాట్ రోడ్ మెయిన్ గేట్ ముందున్న గరుత్మంతుణ్ణి ఒక్కసారి చూస్తే చాలు గుర్తుండిపోతారు. థ్యాంక్స్. హత్య చేయకుండానే హంతకుడు అన్న సర్టిఫికెట్తో బ్రతుకుతున్న నాలో ఒక ప్రేమికుడిని చూడగలుగుతున్న నీకు నా అభినందనలు. ఆడపిల్ల వచ్చి సాయం చేయమని నాకు చేయకపోతే వాడు మగాడే కాదు. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. థ్యాంక్స్ యోగి. వెళ్ళి వాళ్ళని తీసుకురా. అలాగే. ఒక పక్క మేము పెళ్లి కుదురుస్తుంటే శంకర్ బ్యాగ్ వేసుకుని మళ్ళీ కాలేజీకి బయలుదేరేంటి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. చేసుకుంటే యోగినే చేసుకుంటా. నిన్ను వాడిని చంపి పాతరా. వక్కు జాగ్రత్త. 100 మాటలకు 1 మాటతో సమాధానం చెబుతా. ఒక శవానికి 100 శవాలతో జవాబు చెబుతా. అనురాధ జోలికి ఎవరూ రాకండి, ఇక్కడే ఉంటుంది. నేను వచ్చి పెళ్లి చేసుకుని తీసుకెళ్లే వరకు నా లవ్వు జోలికి వస్తే కొవ్వు తీసి కైమా ఉండల్లో కలుపుకుని మందులో మంచింగ్ చేసుకుంటా. వస్తా. ఎవరది? నేనేనయ్యా. ఎందుకు వచ్చావు? ఘోరం జరిగిపోతుంది బాబు. ఏంటది? చెప్పటానికి నాకు నోరు రావడం లేదు బాబు. విషయం ఏమిటో చెప్పు. తులసికి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి బాబుతో. ఇంట్లో లేడు. నొప్పులు తనుబడుతుంటే నువ్వు ఏడుస్తున్నావేంట్రా? ఏం లేదన్నా, ఈ మాత్రం బిల్ల పీకుంటే మళ్ళా నీతో కాపురం చేస్తే గిన్ని నొప్పులు పడాలని చెప్పి కాపురానికి షీరు చెప్పేస్తున్న భయం. ఓహో సరేనా? తులసి ఎట్లా ఉంది? బాగుందిరా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, తులసి ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు. కొత్త పెళ్లి కూతురు? షాదీ అవుతానా? ముబారక్.
నువ్వురా. నువ్వు నాకు నచ్చినావన్నా. ఏ కోట్లో ఉన్నోన్నో ఎతక్క నీ బాటలో ఉన్నోని సెలెక్ట్ చేసినావు. తులసి అనే అమ్మాయిని మీరు పీక పిసికి చంపారు. ఆ కారణంగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే ఆ తర్వాత విచారిస్తారు. ఇది హత్య జరిగిన ప్లేస్లో ఉన్నది.